ఏంటి మమ్మీ? వెళ్ళి అక్కడ ఫోన్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి. తన ఫోన్తో నీకేం పని మమ్మీ? అవసరం లేకుండా పని చెప్పాను కదా, వెళ్ళి తీసుకురా. సరే. ముందు చెప్పిన స్టెప్లు ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత చూద్దాం. అది కాదు, పదండి. వెళ్ళిపోయింది. Come on. అటు అటు. మమ్మీ ఇది దాని ఫోన్ కాదే, ఎవరి ఫోన్ తీసుకొచ్చావు? నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదిగో అక్కడ ఉంది కదా, ఆ ఫోన్ తీసుకురా. సరే. చెర్రీ, ఇక ఇందో పెళ్లికి ఏ ఇబ్బంది లేదు. ఇందోని పెళ్లి చేసుకోవాలంటే గగన్ క్షమాపణ చెప్పాలి అని ఆ అబ్బాయి వాళ్ళు అడిగారని, క్షమాపణ చెప్పకపోతే పెళ్లి ఆగిపోతుందని అందరూ బాధపడ్డారంట కదా. వాళ్ళు కోరుకున్నట్టు మీ అన్నయ్య ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఆనందపడతారు. అదృష్టం ఏంటి ఇలా కలిసొచ్చింది? నిజమా మమ్మీ? రా చెప్తాను. బావా బావా, ఆ గగన్ గడి మనసు ఎందుకు మారిందో ఎలా మారిందో తెలీదు గాని, వాడే మన వంశీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ఇక నీ పెళ్లికి ఏ అడ్డంకి లేదు. ఈ ఆనందంలో మనం ఇంకా డాన్స్ బాగా చేయాలి.
కదా వదినా డాన్స్ బాగా నేర్చుకుందాం. ఆ, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. రండి. ఏంటి ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని బాధపడుతున్నావా? ఆ, నాకేదో ఆర్డర్ పాస్ చేసావు కదా, ఆయన తప్పు చెయ్యలేదు, చెయ్యడు, చెయ్యాల్సిన అవసరం లేదు, నువ్వే వాళ్ళతో మాట్లాడి పెళ్లి జరిపించాలి అని, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని. విన్నావుగా, వాడే ఆ వంశీ ఇంటికెళ్ళి తప్పు చేశాను క్షమించండి అని అన్నాడు అంటే ఏంటి అర్థం? ఆ? వాడు తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా. మరప్పుడేమో అసలు తప్పు చెయ్యడు అని సాగదీసి మాట్లాడావు. హ, ఇప్పుడే ఉంటావు. అవును, నాకు డౌటు, నోరు తెరిస్తే ఆయన ఆయన అంటూ ఆ గగన్ గాండి కలవరిస్తున్నావు, వాడిని నువ్వు విపరీతంగా వెనకేసుకొస్తున్నావు. ఏంటి కథ? ప్రేమిస్తున్నావా? అదే అయి ఉంటుందిలే, లేకపోతే అంత శ్రద్ధ ఎందుకు వస్తుంది? అయినా వాడి మొహానికి నువ్వు, నీ మొహానికి వాడు తప్ప మీలాంటి వాళ్ళకి గొప్ప సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీకెలాగో తల్లి లేదు, వాడిక తండ్రి ఎవరో తెలీదు. తెలిసినా బయటికి చెప్పుకోలేడు కదా. చక్కటి జంట, మీకు మీరే కరెక్ట్. గతం మర్చిపోయి మాట్లాడుతున్నావా? వీళ్ళెవరికి తెలీదులే అని మాట్లాడుతున్నావా? నువ్వు సమాధి చేసిన గతం, నీ స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని విడదీసిన గతం, చేయని తప్పుకి ఓ భర్త భార్యకి దూరమైన గతం, ఓ బిడ్డ తండ్రికి దూరమైన గతం. నోరు తెరిస్తే ఆయనకి తండ్రి లేరు, తండ్రెవరో తెలీదు అంటావే, ఆయనకి తండ్రెవరో నీకు తెలీదా? నువ్వేం చేస్తే తండ్రిని కూడా ఆయన ద్వేషించే పరిస్థితి వచ్చిందో నీకు గుర్తులేదా? తండ్రే లోకంగా బ్రతికిన ఆ కొడుక్కి తండ్రిని దూరం చేసిన పాపం నీది కాదా? దేవత లాంటి శారద ఆంటీకి భర్త ఉండి లేనట్టు చేసిన దుర్మార్గురాలు నువ్వు కాదా? ఏం మాట్లాడుతున్నావు? అసలు వాళ్ళతో నాకేంటి సంబంధం? మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. కార్మికుల మంచి కోసం అంటూ ఫ్యాక్టరీని కృష్ణప్రసాద్ అంకుల్తో తగలపెట్టించింది నువ్వు 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 నువ్వు. అమ్మ లోపలున్న విషయం కృష్ణప్రసాద్ అంకుల్కి తెలియక ఫ్యాక్టరీకి నిప్పు పెడితే తనకి పెళ్ళయ్యి పిల్లలున్నారని తెలిసినా ఆమె చావుకి కారణం నువ్వే అని ఆయన్ని భయపెట్టి మీరా ఆంటీకిచ్చి పెళ్లి చేసింది నువ్వు 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 నువ్వు. ఆ కుటుంబం గురించి ఆలోచిస్తే బావుండదని, వాళ్ళకే నష్టమని ఆయనకి తండ్రిని దూరం చేసింది, ఆ తండ్రికి కొడుకునే శత్రువుని చేసింది నువ్వు కాదా? నువ్వు కాదా? నువ్వు కాదా? నువ్వు
అన్నీ నువ్వు చేసి ఆయనకి తండ్రి ఎవరో తెలీదంటావా? ఏయ్ చాలే ఆపు. నీ పాటికి అన్నీ నువ్వే అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవడం కాదు, నిజం అదే కదా. ఇంకా చాలా ఉన్నాయి. పాపాల చిట్టా పూర్తిగా బయటికి రావాల్సిందే. అది వచ్చిన రోజు, అందులో నీ పాత్ర ఉంది అని తెలిసిన రోజు ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకొక్కసారి ఆయనకి తండ్రి లేడనో, అంకుల్ ఆయనకి ఏమీ కాడనో మాట్లాడితే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. గగన్, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఈయన పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఏంటి? ఈయనకేం అవసరం? తప్ప అతను చేస్తే ఈయన క్షమాపణ చెప్తాడా? అమ్మా 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 ఏంటమ్మా? అమ్మా ఏంటి? ఏంటమ్మా ఇది? అమ్మా 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 నన్ను కొట్టరా? ఆగమ్మా 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 ఆగు. ఏంటమ్మా? ఏం చేస్తున్నావమ్మా? కొట్టరా? నేను చేసిన తప్పుకే నా చెప్పులు పగలగొట్టావు. అమ్మా ఆగమ్మా ఆగమ్మా. అమ్మా నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా? తప్పేరా? నేను చేసింది తప్పే. నా కోసం ఎన్నోసార్లు ఎన్నో అవమానాలు భరించావు. ఈరోజు నా కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకుని వాళ్ళకి క్షమాపణ చెప్పావు. ఇలా ఎన్నిసార్లు తల వంచుతావు? ఎన్ని అవమానాలు భరిస్తావు? తప్పే. నీతో క్షమాపణ చెప్పించటం తప్పే. కానీ ఆడపిల్లరా, నా కడుపున పుట్టకపోయినా అది నా బిడ్డే అవుతుంది. ఆడపిల్ల పుట్టేది పుట్టింట్లో అయినా బతుకు మొదలయ్యేది అత్తింట్లో. అందుకే ప్రతి ఆడపిల్ల అత్తింటి గురించి కలలు కంటుంది. పెళ్లి జరిగితే రెండు కుటుంబాలు సంతోషపడతాయి. అది పెళ్ళాగిందంటే ఆడపిల్ల జీవితం నరకం అవుతుంది. నిందలు మొయ్యాలి, మాటలు పడాలి. అంతకు సాక్ష్యం మీ అమ్మ. వెళ్ళిపోయిన మీ నాన్న గురించి ఎవ్వరూ మాట్లాడరు. మనల్ని మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాటలతో వేధిస్తూనే ఉన్నారు కదా.
నువ్వు మాత్రం అన్నవి కాదా? అన్నా అని ఈరోజు పిలవటానికి పనికి రాకపోయినా ఆ అన్న వల్ల పెళ్ళాగిపోయింది అనటానికి మాత్రం నువ్వు పనికొస్తావు. అందుకే నా బిడ్డకి ఆ మాట రాకూడదనే నీతో ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పించాను. చెయ్యని తప్పుకు క్షమాపణ చెప్పించినందుకు ఈ అమ్మని క్షమించరా, క్షమించు. నిన్ను క్షమించడం ఏంటమ్మా? నువ్వు పోసిన ప్రాణమమ్మా ఇది. నీకోసం నా ఆత్మాభిమానమే కాదు, నా తల తెంచి అతని కాళ్ళ ముందు పెట్టమన్నా పెడతా. నాకు నువ్వు ముఖ్యం అమ్మా, నీ సంతోషం ముఖ్యం. నువ్వు ఇచ్చిన బతుకమ్మా ఇది. నేను నీకోసం బ్రతుకుతాను, నీకోసం చేస్తాను. అరే, ఇప్పుడు కరెంటు పోయిందేంటి? క్యాండిల్ వెలిగిద్దాం. వర్క్ చేసుకునేటప్పుడే కరెంటు పోవాలా? ఆంటీ, ఏం కొడుకుని కన్నారా ఆంటీ? ఇందాక మీరిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంటే నాకే కళ్ళు తిరిగాయి. ఈ రోజుల్లో ఎవరా ఆంటీ అమ్మ కోసం ఆత్మాభిమానాన్ని చంపుకునేది? ఆయన కాబట్టి మీ మాటకి ఎదురు చెప్పకుండా మీకోసం తప్పు చేశాడని తెలిసి అతనికి క్షమాపణ చెప్పొచ్చాడు. అలాంటి కొడుకు ఉండాలంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకొని ఉండాలి? ప్రతి తల్లి బిడ్డ మీద ప్రేమ చూపిస్తుంది, కానీ తల్లిని ఇంతగా ప్రేమించే కొడుకు దొరకడం మాత్రం మీ అదృష్టమే. మీరే కాదు, రేపు ఆయన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు.